నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు వాయిదా. ఈ నెల 22న వెలువరించనున్న న్యాయస్థానం. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం తీరుపై హరీష్ రావు ఆగ్రహం. నిబంధనలకు విరుద్ధంగా మోటార్లను వాడుతున్నారని ఆరోపణ. కాల్పుల విరమణ ఒప్పందంతో స్టాక్ మార్కెట్లో ఉత్సాహం. సుమారు 3000 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్. కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయని ఆర్బీఐ. భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉందన్న సంజయ్ మల్హోత్రా. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత టెహ్రాన్ వీధుల్లో స్థానికుల ఆందోళన. అమెరికా ఇజ్రాయెల్ నశించాలంటూ నినాదాలు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. మార్చి 12న ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును ఇవాల్టికి రిజర్వ్ చేసిన హైకోర్టు మళ్లీ 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టల నిర్మాణం, నాణ్యత, నిధుల ఖర్చు వంటి అంశాలపై విచారణ చేపట్టిన ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్తో పాటు మాజీ సీఎస్లు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించింది. విచారణ ఆధారంగా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదిక పక్షపాతంగా ఉందని రద్దు చేయాలంటూ కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జారీ చేసిన నోటీసులు చట్టవిరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. కేసీఆర్, హరీష్ రావులను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్రతోనే కమిషన్ నివేదికను ఉపయోగించుకున్నారన్నారు. ప్రజాధనం నిరుపయోగమైనందునే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ఏజీ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. ఎన్డీఎస్ఏ నివేదిక సైతం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పు పట్టిందన్నారు. మంత్రిమండలి అనుమతులు లేకుండా ప్రాజెక్టుల డిజైన్ రూపొందించారని, నిధులు సైతం ఇష్టారీతిగా మంజూరు చేశారన్నారు. వేల కోట్ల ప్రజాధనం వృధా అయిందని వాదించారు. ఇరువైపులా వాదనలు ముగియడంతో తీర్పును ఇవాల్టికి రిజర్వ్ చేసిన హైకోర్టు మళ్లీ 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుల్లోని భారీ మోటార్లను నిబంధనలకు విరుద్ధంగా పదే ఆన్ ఆఫ్ చేస్తూ అశాస్త్రీయంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. పంపులు, మోటార్లు పాడయ్యేలా కావాలనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించిన ఆయన నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను ఇలా నిర్లక్ష్యంగా వాడటం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మోటార్లను పదే ఆన్ ఆఫ్ చేసే అశాస్త్రీయ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల కోసం తెలంగాణ రైతుల జీవనాడి అయిన ప్రాజెక్టులతో చెలగాటం ఆడవద్దని హరీష్ రావు హెచ్చరించారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ డీన్ గోవర్ధన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తానని చెప్పి ₹1,00,000 లంచం డిమాండ్ చేసిన గోవర్ధన్ డబ్బులు తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అనంతరం ఎల్బీ నగర్లోని చిత్రా లేఅవుట్ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాలు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొనసాగినట్లు సమాచారం. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలకు నిలయంగా ప్రపంచ పటంలో హైదరాబాద్కు గుర్తింపు తెచ్చింది హైటెక్ సిటీ. కానీ
ఇప్పుడు అదే ప్రాంతంలో ఈ భవనాలకు పోటీగా చెత్త కొండలు వెలుస్తున్నాయి. మాదాపూర్ పరిసరాల్లో పేరుకుపోయిన డంపింగ్లు అక్కడి స్థానికులకు శాపంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐటీ సంస్థల మధ్య ఈ స్థాయిలో చెత్త కుప్పలు ఉండటంపై అటువైపుగా వెళ్లే వాళ్లు, ఐటీ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ నుంచి నిర్మాణ రంగ వ్యర్థాల వరకు అన్నీ ఇక్కడే పేరుకుపోవడంతో అవి చిన్నపాటి కొండలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు, ప్రజాప్రతినిధులకు కొన్నేళ్లుగా మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు. తొలగిస్తాం అనే హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయని చెబుతున్నారు. 5 साल हो गए यहाँ कंपनी शुरू करके. लास्ट 3 साल से 2 साल से ऊपर हो गया. अभी बहुत परेशानी हो रही है यहाँ पे जो कचरा फेंक रहे. हमारा एड्रेस ही बन गया कि गार्बेज डंप का बिल्डिंग. पिछले 5 साल से ये रोड पूरा मैं क्लीन करवा रहा हूँ, मैं अपने खुद के पैसे से, बिकॉज मेरा बिल्डिंग है यहाँ पे, आसपास क्लीन रहना बोलते. आजू बाजू इसका शुरू हुआ ये कंस्ट्रक्शन वेस्ट डंप्स के बड़े बड़े पत्थर लेके आके डाल दिए इधर उधर. वो 3-4 बार पुलिस कंप्लेंट करे, फिर बाद में जीएचएमसी में जाके कंप्लेंट करे. इन सब के बाद भी ज़्यादा कुछ नहीं हुआ. रोक दिए, एक जगह तक आके रोक दिए वो दोनों तरफ, बट आगे डंपिंग चलता रहा. ये देखो, ये पूरा मैं खुद अपना झाड़ू से मैं क्लीन कर रहा हूँ रोज़. కరీంనగర్లోని మానేరు వద్ద ఉన్న డంపింగ్ యార్డుపై బీజేపీ, బీఆర్ఎస్ చెత్త రాజకీయాలు చేస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. గత 10 ఏళ్లలో రంగుల కమలాకర్కు డంప్ యార్డు కనపడలేదా అని ప్రశ్నించారు. భారాస ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తోన్న దీక్షపై మండిపడిన ఆయన భారాస నేతలు ఉరి తీసుకోవాల్సిన అవసరం లేదని, ప్రజలు ఉరి తీశారని విమర్శించారు. పన్నెండు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఈ 2 పార్టీలు ఈ చెత్త పేరుకుపోవడానికి కారకులు. ఈ సమస్య పరిష్కారం అయిన రోజు మిగతా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇదే సిరిసపల్లిలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టినా కూడా ఎవరు ఏమన్నారు, ఎందుకన్నారంటే అక్కడ నీకు చెత్త పేరుకుపోయే అవకాశమే లేదు. ఎంతైతే ఇన్కమింగ్ అవుతుందో అంత వస్తుందో అంత నీకు దాన్ని క్రష్ చేసిన తర్వాత ఇంకా పొగెక్కడిది, వాసన ఎక్కడిది. కాబట్టి ఈ ప్రజల ఇబ్బందులకు కారకులైనటువంటి మీరే ఇవాళ ప్రజలు తప్పుదో పట్టించు, దొమ్మరిగడ్డలు కొడుతూ, నిరాహార దీక్షలు చేస్తూ ఉరేసుకుంటాం, లేకపోతే ఇంకేమో చేసుకుంటాం. మీరేం చేసుకున్నా అది మీరు బాధ్యత వహించి చేసుకున్నట్టే, అది మా ప్రభుత్వానికి సంబంధం లేదు. మీరు చేసిన పొరపాటుకు ప్రజల్లో ఉరేసుకుంటారా, ఇంకేం వేసుకుంటారా, మీ ఇష్టం. అది పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పట్టణ శివారు గోదావరి నది సమీపంలో కాలుష్యమయంగా మారుతోంది. గంగానగర్ నుంచి గోదావరి నది ఇంటెక్ వెల్కు వెళ్లే రహదారి చెత్త చెదారంతో నిండిపోతోంది. అపరిశుభ్రమైన చెత్తను కాల్చేయడం వల్ల పరిసర ప్రాంతాల్లో దుర్వాసన, కాలుష్యం కమ్ముకుంటోంది. దీనివల్ల గోదావరి నదికి వెళ్లే వారితో పాటు సమీపంలో ఉన్న కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామగుండం కార్పొరేషన్ అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి చెత్తను డంపింగ్ యార్డులో మాత్రమే పడేసే విధంగా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. రెండు 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన భారతీయ రిజర్వు బ్యాంక్ కీలక వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటును 5.25%గానే కొనసాగించాలని నిర్ణయించింది. మారుతున్న స్థూల ఆర్థిక పరిమాణాలు, భవిష్యత్తు అంచనాలను నిశితంగా అంచనా వేసిన తర్వాత వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా మార్చిలో పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాల కంటే మెరుగైన స్థితిలో ఉందన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు ద్రవ్యోల్బణ భయాలను పెంచాయని మల్హోత్రా వివరించారు.
అనిశ్చితి వల్ల అమెరికా డాలర్ బలపడి ఇతర దేశాల కరెన్సీలపై ఒత్తిడి పెరిగిందన్నారు. స్టాక్ మార్కెట్లు, బాండ్ మార్కెట్లలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. 2026-27లో జీడీపీ వృద్ధి రేటు 6.9%గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మల్హోత్రా తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం, హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు అంగీకరించడంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 కంటే దిగువకు పడిపోయాయి. ఆసియా మార్కెట్లు, అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ పుంజుకున్నాయి. జపాన్కు చెందిన నిక్కీ 225 సూచీ 4.8% పెరిగింది. దక్షిణ కొరియాకు చెందిన కోప్సీ 5.6% లాభపడింది. ఈస్టర్న్ డేలైట్ సమయం ప్రకారం రాత్రి 9:30 గంటల సమయానికి అమెరికాలో S&P 500 ఫ్యూచర్స్ 2.3%, డౌ ఫ్యూచర్స్ 2% వృద్ధి చెందాయి. అమెరికా ముడి చమురు ఫ్యూచర్స్ 14.3% క్షీణించి బ్యారెల్కు $96.83లకు దిగివచ్చింది. అంతర్జాతీయ ప్రమాణమైన బ్రెంట్ క్రూడ్ 13.3% తగ్గి $94.74లకు తగ్గింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తి, రవాణాకు ఆటంకం కలగడంతో ఇప్పటి వరకు ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు చేరాల్సిన చమురులో ఎక్కువ భాగం హార్ముజ్ జలసంధి గుండానే వెళ్లాల్సి ఉంటుంది. అయితే యుద్ధం కారణంగా దీనిని తన శత్రు దేశాలకు ఇరాన్ నిలిపివేయడంతో సంక్షోభం తలెత్తింది. అమెరికా, ఇరాన్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరాన్తో ఒప్పందం కోసం విధించిన గడువును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో 2 వారాలు పొడిగించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసీఫ్ మునీర్ల విజ్ఞప్తి మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిని తక్షణమే సురక్షితంగా తెరవాలనే షరతుకు లోబడి ఈ 2 వారాలు దాడులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి గడువిచ్చారు. 2 వారాల పాటు దాడులు నిలిపివేయనున్నట్లు ప్రకటించారు. 2 రోజుల గడువు ముగియడానికి దాదాపు 2 గంటల ముందు ఈ మేరకు ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ పెట్టారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలకు తాత్కాలికంగా తెరపడింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్లు తనతో చర్చలు జరిపారని, ఇరాన్పై దాడులు నిలిపివేయాలని తనను కోరారని ట్రంప్ తెలిపారు. అలాగే హర్మూజ్ జలసంధిని పూర్తిగా తక్షణమే సురక్షితంగా తెరవడానికి ఇరాన్ అంగీకరించాలనే షరతుకు లోబడి 2 వారాల పాటు దాడుల్ని నిలిపివేయడానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇది ఇరువైపులా వర్తించే కాల్పుల విరమణ అవుతుందని ట్రంప్ తెలిపారు. ఇప్పటికే సైనిక లక్ష్యాల్ని తాము దాదాపు చేరుకోవడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణమని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ తమకు 10 సూత్రాల ప్రతిపాదనను పంపిందని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఆ ప్రతిపాదనను చర్చలు జరపడానికి ఆచరణీయమైన ప్రాతిపదిక అని భావిస్తున్నట్లు వివరించారు. గతంలోని వివిధ వివాదాస్పద అంశాలన్నిటిపై ఇప్పటికే అమెరికా, ఇరాన్ మధ్య అంగీకారం కుదిరిందని ట్రంప్ తెలిపారు. కానీ ఈ 2 వారాల వ్యవధి ఒప్పందాన్ని ఖరారు చేయడానికి వీలు కల్పిస్తుందని ఆకాంక్షించారు. అమెరికా అధ్యక్షుడిగా మధ్యప్రాచ్య దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఈ దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి చేరువవ్వడం గౌరవంగా భావిస్తున్నారని వెల్లడించారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన ట్రంప్ తాజాగా ఈ పరిణామాన్ని ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్లో ఒక పోస్టు చేశారు. హార్ముజ్ జలసంధిలో పేరుకుపోయిన ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో అమెరికా సహాయం చేస్తుందని పేర్కొన్నారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులను లోడ్ చేసుకుని అంతా సజావుగా సాగుతోందో లేదో చూస్తూ తాము అక్కడే వేచి ఉంటామని వెల్లడించారు. ఇది మధ్యప్రాచ్యానికి స్వర్ణయుగం కావచ్చని పేర్కొన్నారు. అయితే హార్ముజ్లో అమెరికా పాత్రపై ఖచ్చితమైన వివరాలను ఆయన వెల్లడించలేదు. చాలా సానుకూల చర్యలు ఉంటాయన్న ట్రంప్ భారీగా డబ్బు సంపాదించవచ్చని తెలిపారు. ఇరాన్ తన పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే ఓడల నుంచి ఇరాన్ ఫీజు వసూలు చేస్తుందని, ఆ డబ్బును తన దేశ పునర్నిర్మాణానికి వాడుకుంటుందని ఏపీటీఎన్ కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంపై పలు దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. 2 వారాల కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ వెల్లడించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమ బాధ్యతలను నెరవేర్చాలని, కాల్పుల విరమణ నిబంధనలకు కట్టుబడి ఉండాలని గుటెరెస్ పిలుపునిచ్చారు. మధ్యప్రాచ్యం కాల్పుల విరమణను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ స్వాగతించారు. ఇందుకు మధ్యవర్తిత్వం వహించిన దేశాలకు ఆల్బనీస్ ధన్యవాదాలు తెలిపారు. చర్చలు, దౌత్యానికి కాల్పుల విరమణను ఉపయోగించుకోవాలని ఈజిప్టు సూచించింది. పూర్తి నిబద్ధతతో కాల్పుల విరమణ
విరమణను ముందుకు తీసుకెళ్లాలని కోరింది. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందంపై ఇరాక్ హర్షం వ్యక్తం చేసింది. ఈ చర్యలు ఉద్రిక్తతలను తగ్గించి ప్రాంతీయ భద్రతను, స్థిరత్వాన్ని బలోపేతం చేస్తాయని ఇరాక్ విదేశాంగ శాఖ తెలిపింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణలపై త్వరలో తుది ఒప్పందం కుదురుతుందని జపాన్ ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంపై ఎట్టకేలకు ఇజ్రాయెల్ స్పందించింది. ఇరాన్పై దాడులను 2 వారాల పాటు నిలిపివేయాలని అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్లు ప్రకటించింది. ఇరాన్ హార్మూజ్ జలసంధిని తెరవడానికి అంగీకరించడం సహా అమెరికా, ఇజ్రాయెల్ సహా ఇతర దేశాలపై దాడులను నిలిపివేయడానికి సిద్ధపడినట్లు గుర్తు చేసింది. అమెరికా, ఇజ్రాయెల్, అరబ్ దేశాలకు ఎటువంటి అణు, క్షిపణి, ఉగ్రవాద ముప్పు లేకుండా చేసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్ మద్దతు ఇస్తుందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. అయితే 2 వారాల కాల్పుల విరమణ నిబంధనలు లెబనాన్కు వర్తించవని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ విధ్వంసకాండ కొనసాగే అవకాశం ఉంది. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధుల్లో ప్రభుత్వ అనుకూలవాదులు భారీగా చేరుకుని అమెరికా, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ నశించాలని నినదించారు. వారితో రాజీ పడేవారు కూడా నశించాలని చెబుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఒకానొక సమయంలో ప్రదర్శనకారులను శాంతింపచేయడానికి నిర్వాహకులు యత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. నిరసనకారులు అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను దహనం చేశారు. که اینقدر نسبت به مسئله انقلاب دلیل چه ناراحتی دشمن ما داشت دشمن ما کی گفت جنگ تموم شد ادامه داره والله ادامه داره اون کسی که جنگ اگر با نظر رهبری باشه ملت کاملا موافقند در غیر این صورت کلا ఇరాన్, అమెరికా మధ్య కాల్పుల విరమణను తమ విజయంగా ఇరాన్ ప్రకటించుకుంది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటన విడుదల చేసింది. యుద్ధంలో ఇరాన్ నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలు దాదాపు నెరవేరాయని కౌన్సిల్ పేర్కొంది. తమ 10 అంశాల ప్రణాళికను ట్రంప్ ఆమోదించేలా చేయడం ద్వారా విజయం సాధించినట్లు వివరించింది. ఆంగ్ల భాషలో ప్రకటించిన 10 అంశాల ప్రణాళికలో కనిపించని యురేనియం శుద్ధీకరణ ప్రక్రియను ఫార్సీ భాషలో విడుదల చేసిన ప్రకటనలో ఇరాన్ చేర్చింది. 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరాన్ తమ 10 అంశాల ప్రణాళికను అమెరికా ఆమోదించిందని ప్రకటించింది. ఈ 10 అంశాల ప్రణాళిక ఆధారంగానే ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో అమెరికాతో చర్చలు జరుగుతాయని స్పష్టం చేసింది. అందులో ప్రధానమైంది ఇరాన్ సాయుధ దళాల సమన్వయంతో హర్మూజ్ జలసంధి గుండా రాకపోకలు నియంత్రిస్తామని తెలిపింది. ఇది ఇరాన్కు విశిష్టమైన ఆర్థిక, భౌగోళిక, రాజకీయ హోదాను కల్పిస్తుందని వెల్లడించింది. హర్మూజ్పై నియంత్రణ అంటే నౌకలకు రుసుము వసూలు చేస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత లేదు. తమ దేశానికి చెందిన అన్ని విభాగాలపై యుద్ధాన్ని ముగించాల్సిన అవసరముందని 2వ అంశంగా పేర్కొంది. పశ్చిమాసియాలోని అన్ని స్థావరాలు, మోహరింపు కేంద్రాల నుంచి అమెరికా పోరాట దళాల్ని ఉపసంహరించుకోవడం 3వ అంశం. ఇరాన్ ఆధిపత్యానికి హామీ ఇచ్చేలా హర్మూజ్ జలసంధిలో సురక్షిత రవాణా ప్రోటోకాల్ ఏర్పాటు చేయడం 4వ అంశం. యుద్ధం కారణంగా ఇరాన్కు జరిగిన నష్టానికి పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించడం కూడా ప్రణాళికలో 5వ అంశంగా ఉంది. ఇరాన్పై ఉన్న అన్ని ప్రాథమిక, ద్వితీయ ఆంక్షల్ని రద్దు చేయాలనేది 6వ అంశం. ఇరాన్పై బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, భద్రతా మండలి తీర్మానాల్ని రద్దు చేయాలని తమ ప్రణాళికలో ఇరాన్ పేర్కొంది. విదేశాల్లో స్తంభింపజేసిన అన్ని ఇరానియన్ ఆస్తులు విడుదల చేయాలనేది ఇంకో అంశంగా ఉంది. 10 అంశాల ప్రణాళికలో పేర్కొన్న అన్ని అంశాలకు భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదించి చట్టబద్ధత కల్పించాలని ఇరాన్ కోరుతోంది. అయితే ఈ అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య జరిగే చర్చల్లో అంగీకారం కుదరాల్సి ఉంటుంది. వీటికి అమెరికా అంగీకరిస్తుందా అనే సందేహాలు కూడా ఉన్నాయి. పశ్చిమాసియాలో 2 వారాల పాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. భవిష్యత్తులో మరింత ఆర్థిక సంక్షోభం రాకుండా చూసే చర్యని ఇదో శుభ పరిణామమని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మేడిశెట్టి కళ్యాణ్ చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. ప్రపంచం ఊపిరి వెగబెట్టి చూస్తున్న వేళ ఒక చిన్న ఊరట, ఒక నాగరికత అంతం కాబోతోందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించినటువంటి కొన్ని గంటల్లోనే
2 వారాల పాటు యుద్ధానికి తాత్కాలిక విరమణ ప్రకటించడం జరిగింది. వేల సంఖ్యలో ఇటు లక్ష్యాల వైపు అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తే అందుకు ప్రతిగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించింది. ఈ నేపథ్యంలో యుద్ధం ఎటువైపు వెళ్తుంది అనేది తీవ్రమైనటువంటి ఉత్కంఠ, తీవ్రమైనటువంటి భయాందోళనలు రేకెత్తించింది. ఈ తరుణంలో 14 రోజుల పాటు విరామం శాంతికి దారితీస్తుందా, లేక బేకర్ యుద్ధానికి ముందు ఇది నిశ్శబ్దమా అనేటువంటి అంశం సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. మనతో పాటు ఈ అంశాలను విశ్లేషించేందుకు అంతర్జాతీయ విశ్లేషకులు మేడిశెట్టి కళ్యాణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. సార్, ప్రధానంగా చూస్తే ఫిబ్రవరి 28న ఈ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం వెనుక చూస్తే ఎలాంటి అంశాలు కనిపిస్తాయి? అమెరికా ఒక ప్రధానమైన ఉద్దేశం ఏంటి అంటే రెజీమ్ చేంజ్, అక్కడ మార్పు రావాలని కోరుకున్నారు. అయితే దాని పరంగా వాళ్ళకి ప్రత్యేకమైన అడ్డంకులు వచ్చాయి. ముఖ్యంగా అలీ ఖొమేనీని వాళ్ళు హతమార్చినప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సిన లక్ష్యం అనేది పూర్తిగా నెరవేరలేకపోయింది. అలాగే మరోపక్క చూసుకుంటే ఇజ్రాయెల్ కూడా ఇదే అదునుగా చూసుకుని ఇరాన్ పైకి ఒకే రీతిలో దాడి చేసింది. అయితే వీరిద్దరి లక్ష్యమైన రెజీమ్ చేంజ్ పూర్తిగా నెరవేరలేదు. ఎందుకంటే ఇరాన్లో ఇప్పటికే ఒక ప్రతిష్టమైన, చెప్పాలంటే చాలా బలమైన రాజకీయ వ్యవస్థ ఉంది. ఆ రాజకీయ వ్యవస్థకు మూలమైన కారణం ఏంటి అంటే అటు మతపరమైన వాదంతో పాటుగా వాళ్ళందరికీ కూడా దేశం పైన ఒక లాయల్టీ ఉంది. ముఖ్యంగా 1979లో ఇరాన్ రెవల్యూషన్ తర్వాత అలీ ఖొమేనీ అక్కడ తీసుకొచ్చిన ముఖ్యమైన వ్యవస్థ ఏంటి అంటే దేశం పైన ఒక నమ్మకాన్ని, అలాగే దేశంలో ఉన్న అధికారుల పైన ఒక బలమైన విశ్వాసాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. అలాగే వీరిరువురు కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా అక్కడ ఎలాగైనా సరే వీరిద్దరి యొక్క ప్రభావం చూపించి ప్రజల్లో ఒక అసమ్మతి రేకెత్తించి ఎలాగైనా సరే రేకెత్తించిన తర్వాత అక్కడ రాజకీయంగా మార్పులు తీసుకురావాలనుకున్నారు. ఈ క్రమంలోనే వారు రాజకీయంగా ముఖ్యులైన కొంతమంది నాయకులను టార్గెట్ చేసి చంపడం జరిగింది. అలాగే ఇరాన్కి చాలా ముఖ్యంగా ఉన్న కొన్ని సిటీస్ పైన కూడా టార్గెట్ చేశారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఇరాన్ నిలబడింది. అయితే ఇరాన్ కూడా కొంతవరకు నష్టపోయింది. కానీ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే వాళ్ళ లక్ష్యాలు పూర్తిగా నెరవేరలేదు. అయితే ఇరాన్ తీసుకున్న ఒక నిర్ణయం మాత్రం ప్రపంచాన్ని పట్టి కుదిపేసింది. అదే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ని వాళ్ళు బ్లాక్ చేశారు. అయితే అందరికీ కాదు, కొన్ని దేశాలకు బ్లాక్ చేశారు. దీంతో ఏమైందంటే ఇప్పుడు ప్రపంచ దేశాలపైన పూర్తిగా భారం పడింది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న కొన్ని కంపెనీస్ కూడా, లేదా అమెరికా అనుబంధ దేశాల్లో ఉన్న కంపెనీస్ కూడా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ మూసివేయడంతో చాలా ఇబ్బంది పడ్డాయి. ఈ తరుణంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లక్ష్యాలు అయితే పూర్తిగా నెరవేరలేదు, కానీ కొంతవరకు వాళ్ళకి ఒక ప్రభావం అనేది మనం కనిపించిందని మనం నమ్మవచ్చు. అంటే 2 వారాల ఈ కాల్పుల విరమణ అనేది ఎంతవరకు నిలకడగా ఉంటుంది? అలాగే ఇరు దేశాలు ప్రధానంగా ఆశిస్తున్న ఫలితాలు ఏంటి? సార్, ఇక్కడ 2 వారాల విరమణను మనం చూస్తున్నాము. అయితే ఈ డీల్లో ఇజ్రాయెల్ ఇంకా ఉంటున్నట్టు కానీ ఉన్నామని కానీ చెప్పలేదు. అంటే ఇజ్రాయెల్ దాడులు ఆపుతుందా, లేదా ఇరాన్కి అనుబంధంగా ఉన్న లెబనాన్ పైన కానీ, లేకపోతే అటు ఇరాన్కి అనుబంధంగా పనిచేస్తున్న కొన్ని ప్రాక్సీస్ పైన కానీ ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపుతుందా లేదనే విషయం పైన మనకి స్పష్టత లేదు. అయితే అమెరికా సైడ్ నుంచి మనకు అష్యూరెన్స్ వచ్చింది కాబట్టి కొంతవరకు ఇజ్రాయెల్ కూడా ఆగే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శాంతి ఒప్పందం అనేది మనం గమనించుకోవాలి. గతంలో కూడా అనౌన్స్ చేశారు, కొన్ని గంటలకు మళ్ళీ దాడి జరిగింది. అలాగే మీరు గత 2 సంవత్సరాలు చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ శాంతి ఒప్పందం అని చెప్పుద్ది, మళ్ళీ దాడి చేస్తుంది. సో కొంతవరకు కూడా మనం పరిశీలించవలసిన అంశంగా చూడాలి, కానీ నమ్మవలసిన అవసరం అయితే పూర్తిగా లేదని నా భావన. ఇప్పుడు అమెరికా ప్రధాన లక్ష్యం తిరిగి హార్మూజ్ జలసంధిని తెరిపించడమేనా? ఖచ్చితంగా తెరిపించడం ఒక ప్రధాన లక్ష్యం అయితే సార్. మరొకటి ఏంటంటే ఇక్కడ అమెరికా అనుబంధ దేశాలు ఏవైతే ముందు చెప్పాను నేను, అదే మన జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ, కొంతవరకు ఇండియా కానీ, ఈ దేశాలన్నీ కూడా చాలా వరకు కూడా ఈ ఎల్ఎన్జీ సప్లైలో కానీ, లేదా ఆయిల్ సప్లైలో, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దాదాపుగా 20% గ్లోబల్ ఆయిల్ సప్లైలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే కేవలం ఆయిల్, గ్యాస్ మాత్రమే కాదు, మన ప్రపంచ పంట ఉత్పత్తికి ఎంతో ముఖ్యమైన ఫెర్టిలైజర్స్ కూడా ఈ దేశాల నుంచి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే ప్రపంచంలో గత కొన్ని రోజులుగా మనం గమనించింది ఏంటి అంటే ఏవియేషన్ ఫ్యూయల్ కాస్ట్ బాగా పెరిగింది. సో ఈ ఇబ్బందులన్నీ కూడా మనకి ఆర్థిక వ్యవస్థ కనిపిస్తుంది. అలాగే రీసెంట్గా కూడా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కానీ, యునైటెడ్ నేషన్స్ కూడా ఏం చెప్పాయంటే ఖచ్చితంగా ప్రపంచ జీడిపిలో కూడా 1.2 నుంచి 1.5 వరకు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ క్లోజ్ చేయడం వల్ల చెప్తున్నారు. అలాగే షిప్పింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ వ్యవహారాలను చూస్తే కనుక, ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పుడూ కూడా కోల్పోయిన ప్రాణాలు, ఆస్తి నష్టం మాత్రమే కాదు, ఆర్థిక వ్యవస్థ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది కూడా గమనిస్తూ ఉంటారు. ఏ యుద్ధం ఆపడానికైనా సరే మనకి అటు ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, లేదా భవిష్యత్తు ఆర్థికంగా ఏ ఇబ్బందులు పడతాయని చూసుకుంటూ ఉంటారు. సో ఈ క్రమంలో చూసుకుంటే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇంకా దీర్ఘకాలంగా మూసివేయడం జరిగితే కనుక ఖచ్చితంగా ప్రపంచ
ఆర్థిక వ్యవస్థతో పాటుగా అమెరికా ఆర్థిక వ్యవస్థ అలాగే అనుబంధ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా ఇబ్బంది పడతాయి కాబట్టి కొంతవరకు ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ట్వీక్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినటువంటి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లక్ష్యాలు అసలు ఎంతవరకు నెరవేరాయి? అవి అణు కేంద్రాల విధ్వంసం కావచ్చు, మిసైల్కి సంబంధించిన సెటిల్ నాశనం కావచ్చు, ఇవన్నీ ఎంతవరకు నెరవేరాయి? డొనాల్డ్ ట్రంప్ అనుకున్న విధంగా నాయకుడు ఎవరైతే ముఖ్య నాయకుడు ఉన్నారో ఆయన చంపడం జరిగింది ఖొమైనీని. తర్వాత కేవలం అక్కడితో ఆగకుండా ఎవరైతే సోకాల్డ్ ఇరాన్ రెజీమ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి ప్రభుత్వంతో పాటుగా ఈ మతపరమైన నాయకులందరూ కూడా ప్రభుత్వానికి సమకాలికులుగా పనిచేస్తూ ఉంటారు. ప్రతి యూనిట్కి కూడా వాళ్ళకి ఒక సపరేట్ వింగ్ ఉంటుందన్నమాట. ఇందులో మనం గమనించుకుంటే వాళ్ళకి సుప్రీం లీడర్కి అనుగుణంగా డిఫెన్స్ ఫోర్సెస్లో ఉన్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్లని చాలా వరకు చంపడం జరిగింది. ముఖ్యంగా లమరాజీని కానీ లేకపోతే అహ్మద్ కానీ ఇలాంటి వాళ్ళందరూ చంపుకుని రావడం జరిగింది. ఈ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అందరూ చనిపోవడం ద్వారా ఏమైందంటే అక్కడ నాయకత్వ లోపం మనకు కనిపిస్తుంది. రెండోది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మరొక విషయంలో చాలా బలంగా ఆయన తమ యొక్క ఉనికిని చూపించారు. అదేంటంటే ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గరలో ఏమవుతుందంటే మనకి కొన్ని ద్వీపాలు ఉన్నాయి. కార్గ్ ద్వీపం ఒకటి ఉందన్నమాట. అలాగే కెషి అని ఒక ద్వీపం ఉంది. అలాగే గ్రేటర్ తూమ్, స్మాలర్ తూమ్ అని కొన్ని ద్వీపాలు ఉన్నాయి. ఈ ద్వీపాలపైకి ఆయన టార్గెట్ చేశారు. ఎంత క్లవర్గా అటాక్ చేశారంటే కార్గ్ ఐలాండ్ అనేది ఇరాన్కి సంబంధించిన 90% ఆయిల్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఒక్క అటాక్ చేయలేదు దానిపైన. ఆయన ఏం చేశారంటే కార్గ్ ద్వీపం దగ్గరలో ఉన్న ఇరాన్ మిలిటరీ బేసెస్ పైన ఇరాన్ యొక్క ఇంటెలిజెన్స్ యూనిట్స్ పైన దాడి చేశారు. ఇది ఎంత స్పష్టంగా జరిగిందంటే తర్వాత కనుక అమెరికాకి కావాల్సిన చేయకపోతే మీ 90% ఆయిల్ ఎక్స్పోర్ట్కి ఉపయోగకరమైన ఈ రిఫైనరీస్ని ఎక్స్పోర్ట్ యూనిట్స్ పైన దాడి చేస్తానని ఒక సిగ్నల్ ఆయన ఇచ్చారు. అలాగే ఆయన పక్కనే ఉన్న క్వేషి ఐలాండ్ దగ్గరికి వెళ్ళడం కానీ లేకపోతే ఈ ఐలాండ్స్ కూడా ప్రాక్సిమిటీ దగ్గరలోకి వెళ్ళారు. ఇక్కడ ఆయన ఇంకో పని చేశారంటే ఎలీట్ ఫోర్సెస్ అని అమెరికాలో కొన్ని ఉంటాయి, SOF స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ అని చెప్పి వీళ్ళు సౌత్ కొరియాలో కానీ లేదా కొన్ని సైలెంట్ ఆపరేషన్స్ చేస్తుంటారు. వీళ్ళు ఆపరేషన్స్ బయటికి రావు మ్యాక్సిమం కూడా. రెండోది మెరైన్ కమాండోస్ వెళ్తూ ఉంటారు. సో వీళ్ళు ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అవడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సైలెంట్గా ఇరాన్లో ఉన్న రెజీమ్కి వ్యతిరేకంగా ఉన్న కొన్ని ఫోర్సెస్తో మాటలు జరపడం మొదలుపెట్టారు. ఈ మాటలు జరపడం మొదలుపెట్టిన తర్వాత కూడా ఇరాన్కి కొంతవరకు సివిల్ వార్ వస్తుందేమో ఒక ఆలోచన మొదలైంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రెండు విషయాల్లో అమెరికా రెండో విషయంలో అంటే ఇరాన్లో ఉన్న రెజిమ్కి వ్యతిరేకంగా ఉన్న శత్రువుల పైన మాత్రం బలమైన ప్రభావం చూపించలేకపోయింది. నెగోషియేషన్స్ జరుగుతున్నాయి కానీ వాళ్ళెవరూ కూడా తీవ్రంగా అమెరికాకు సపోర్ట్ కింద రావడానికి ముందడుగు వేయలేదు. అయితే ఇంకో క్రమంలో ఏం జరిగిందంటే ఈ క్రమంలో చాలామంది అమాయకుల్ని సామాన్యుల్ని చంపడం జరిగింది. అమెరికాలో కూడా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం మొదలవుతుంది. ముఖ్యంగా యాంటీ రిపబ్లికన్ పార్టీ స్టేట్స్లో అయితే కానీ లేకపోతే సివిల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఈవెన్ ఇంటర్నేషనల్ ఫోరంలో కూడా అమెరికా చేసింది ఇది ఖచ్చితంగా ఒక యుద్ధం కాదు, ఇది ఖచ్చితంగా వార్ ఆన్ సివిలియన్స్, సామాన్యులపై దాడి చేయడం అనేది ఇంటర్నేషనల్ లాని వైలేట్ చేస్తుంది. కాబట్టి అమెరికాకు వ్యతిరేకంగా కూడా ఒక సైలెంట్ వేవ్లో అగెనెస్ట్గా మనకి మాటలు మొదలయ్యాయి. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా తమ యొక్క లక్ష్యాలను నెరవేర్చలేకపోయారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకటి, ఆయన రెజిమ్ చేంజ్ చేయలేకపోయారు. రెండు, పూర్తిగా ఇరాన్ని నిర్వీర్యం చేయలేకపోయారు. ఎందుకంటే ప్రతి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇరాన్ డీసెంట్రలైజ్ యూనిట్స్ మెయింటైన్ చేస్తుంది. అందుకనే వాళ్ళు పూర్తిగా గెలవలేకపోయారని చెప్పవచ్చు. కాకపోతే కొంతవరకు ప్రభావం చూపించారని మాత్రం చెప్పుకోవచ్చు. అంటే ఇరాన్లో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కావచ్చు, అక్కడ ఆర్థిక సంక్షోభం కావచ్చు, అవన్నీ ఆ దేశం తీసుకునే యుద్ధ నిర్ణయాలను ఏ మేరకు ప్రభావితం చేశారు? సార్, ఇక్కడ వాళ్ళ నిర్ణయం అనేది పూర్తిగా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్లో దేశానికి లాయల్టీ చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఆ మతానికి లేదా మత అనుబంధ విధానానికి చాలా వరకు లాయల్గా ఉంటారు. మీరు గమనిస్తే కనుక కొమీని ఆయన చనిపోయిన వెంటనే ఎంతమంది రోడ్ల మీదకి వచ్చారో మనం చూసాము. ఆయనే కాదు, మనం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్కి వ్యతిరేకంగా ఆ దేశంలో ఎప్పటి నుంచో కూడా సివిల్ వార్ జరుగుతుంది. 2019-20 సమయంలో కూడా మనకి బుర్కాకి వ్యతిరేకంగా, హిజాబ్కి వ్యతిరేకంగా ధర్నాలు జరిగాయి. అంతకుముందు కూడా ఆర్థిక వ్యవస్థపై ధర్నాలు జరుగుతున్నాయి. కానీ అవి రెజీమ్ మీద ప్రభావం చూపించే లెవెల్లో లేవు. అలాగే మరొక విషయం మనం గమనించుకోవాలి, గత కొన్ని సంవత్సరాలుగా ఇరాన్ చాలా పెద్ద సమస్యలు చూస్తుంది. ఒకటి, అంతర్జాతీయ వ్యవహారాల్లో వారిపైన శాంక్షన్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సరైన ఎక్స్పోర్ట్స్ చేయలేకపోతున్నారు. అలాగే మరొకటి ఏంటంటే వాళ్ళ దేశానికి సంబంధించిన క్రూడ్ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా వేరే దేశాలు వెళ్ళలేకపోతున్నాయి. సప్లై, ముఖ్యంగా ఎసెన్షియల్ గూడ్స్ కూడా సప్లై తగ్గిపోయింది. పెద్ద ప్రమాదం ఏంటంటే ఇరాన్లో వాటర్ క్రైసిస్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఆ నీటి సమస్య కూడా చాలా ప్రమాదంగా ఉంది. అలాగే
అసమానతలు పెరుగుతున్నాయి, పవర్టీ కానీ అన్ఎంప్లాయ్మెంట్ కానీ చాలా ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళ విధేయత వాళ్ళ దేశానికే ఉంచారు. అయినప్పటికీ కూడా మనం ఇరాన్లో ఉన్న ఈ సివిల్ వార్ని అమెరికా మరియు ఇజ్రాయెల్ పూర్తిగా వాళ్ళ వైపుకి తిప్పుకోలేకపోయాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ యురేనియం గ్రేడ్స్లో 90% ఎన్రిచ్మెంట్ అంటే అది ఆటం బాంబు తయారు చేసే ఒక వ్యవస్థకి దగ్గరగా వెళ్ళినట్టే. ఇప్పుడు ఇరాన్ 60%లో ఉందంటే ఇక వాళ్ళు న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఈ తరుణంలోనే మనకి అటాక్స్ అనేది చాలా స్పష్టమైన ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకెళ్తున్నాయి. అదేంటి అంటే ఇరాన్కి సంబంధించిన కొన్ని న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన టార్గెట్ చేస్తున్నారు. గత సంవత్సరం మీరు చూసుకుంటే కూడా అక్కడ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ స్ట్రైక్తో అక్కడ దాడి చేశారు. అప్పుడు కూడా చాలా వరకు న్యూక్లియర్ సైట్స్ని దాడి చేశారు. కానీ ఈ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ బాంబ్ ఎక్స్ప్లోజన్స్ వల్ల కానీ న్యూక్లియర్ సైట్స్ వల్ల కానీ అమెరికాకు కానీ అనుబంధ దేశాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన రోజు మాత్రమే ఇరాన్ పైన పూర్తిగా వాళ్ళ యొక్క విద్వేషం తగ్గించుకునే అవకాశం కనిపిస్తుంది. వరి కోతలు ప్రారంభమై వారాలు గడిచినా నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. పలు చోట్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ అధికారికంగా 1 క్వింటా ధాన్యం కొన్న దాఖలాలు లేవు. కల్లాల వద్దే రైతులు పడిగాపులు కాస్తున్నారు. నల్గొండ జిల్లాలో మార్చి 3వ వారం నుంచే వరి కోతలు మొదలయ్యాయి. 410 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయగా సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెల 2న చిట్యాల మండలం ఉరుమడ్లలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ నెల 5న ఆర్జాల బావి వద్ద అధికారులు మరో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 132 కేంద్రాలు ఏర్పాటు చేసినా కొనుగోలు ప్రక్రియ మాత్రం మొదలు పెట్టలేదు. ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతులకు అడుగడుగునా కష్టాలే ఎదురవుతున్నాయి. ధాన్యం మారబోసుకునేందుకు ఖాళీ స్థలాలు లేక అన్నదాతలు ఇక్కట్లు పడుతున్నారు. రహదారులపై ధాన్యం మారబెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్య రైతులు, వాహనదారులకు ప్రాణ సంకటంగా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పేసులు నిండిపోతారకు ఇక్కడ రోడ్డు మీద తెచ్చిపోస్తున్నాం. అక్కడ సెంటర్ మొదలు కాలేదు. రోడ్డు మీద భయం అవుతుంది. మరి ఏం చేయాలి? చూడలేదు. మన కొద్దిగా వర్షం వచ్చేందుకు తడిచినప్పుడు ధాన్యం ఏం చేస్తా చెప్పు? ఆరుకాలం చేసిన కష్టం అంతే కదా. ఇక మాకు ఐకేపీ సెంటర్ ఇంతకుముందు చాలా పెద్దగా ఉండే, అది రైతులది కాబట్టి వాళ్ళకు లీజుకు డబ్బులు ఇవ్వట్లేరని వాళ్ళు ఇవ్వట్లేరు. కాబట్టి గవర్నమెంట్ భూమి కొంతే ఉంటే ఆడ ప్లేసు సరిపోవట్లేదు. కాబట్టి రోడ్ల మీద కూడా పోసుకునే అవకాశం వచ్చింది. మాకు పోసుకున్నాం కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని ఎండపోస్తున్నాము. 17, 16, 14 కావాలంటున్నారు. మరి దానికోసం ఎండబెట్టని తీసుకోరు కదా. రోడ్ల మీద ఎండబోసి వస్తున్నాం మేము. లారీలు గుద్దుతుండే, బస్సులు గుద్దుతుండే ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. రోడ్డు మీద వస్తున్నాము. వణుకులు లేచి ఇటుకోవాలి అటుకోవాలన్న దారే లేదా మాకు. మిర్యాలగూడ మండలం అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు పెద్ద మొత్తంలో ధాన్యం ఆరబోశారు. అకాల వర్షానికి వడ్లు తడిసిపోవడంతో అన్నదాతలకు కన్నీరే మిగిలింది. ఆగ్రహించిన రైతులు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని సెట్టిపాలెం వద్ద ఆందోళన చేపట్టారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీజేపీ నేతలు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కొనుగోలు జరగడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లాకు చెందిన మంత్రులు, అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీలో ప్లేస్ లేదు. ఫస్ట్ ఈ ప్లేస్ లేక మేము ఏముంది 2-3 డేస్లో అయిపోయేదాన్ని 5-6 డేస్ అయినా ఓడుస్తలేదు. ఇప్పుడు 3-4 డేస్ నుంచి మేము కూలోళ్ళు పెట్టి ఎండ పోషిస్తున్నాం. మళ్ళీ వర్షం వచ్చిందంటే మళ్ళీ 3-4 డేస్ మళ్ళీ ఎండ పెట్టవలసి వస్తుంది. వర్షం వచ్చినా ఏదొచ్చినా రైతులకి ఇబ్బంది అవుతుంది. ఆడ మార్కెటింగ్ కూడా, ఇక్కడ ఉన్న మార్కెటింగ్ కూడా ఈ రోడ్డు మీద పోసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ రోడ్డు మీద పోరాడకుండా ఉంది పరిస్థితి ఉంది. దారుణంగా ఉంది మా ఊళ్ళో. ఆడ మార్కెటింగ్ పోసుకోవడం కానీ గిన్ని కుప్పలు పోసుకోవడం, రోజుకో పట్ట వేసుకుని ఎండబోసుకున్న పరిస్థితి వచ్చింది. నామమాత్రానికి 1-2 ప్రారంభించినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ధాన్యం కొనుగోలు ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ కూడా కాంటాలు పెట్టలేదు. రైతులు తీవ్ర ఇబ్బంది పడతా ఉన్నారు. నల్గొండ జిల్లాలో యథావిధిగా ఎప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మంత్రి సాక్షాత్తు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క దౌర్భాగ్యపు పరిస్థితి నల్గొండ జిల్లాలో మనం చూస్తూ ఉన్నాము. డిలేడ్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నారు. ఒక నెల రోజుల నుంచి కూడా క్రాప్ని కొనడం డిలే చేస్తే ఏమవుతుందంటే ఈ యొక్క మిల్లర్లు రైతుల మీద ఒత్తిడి పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది.
తద్వారా మిల్లర్లకి లాభం జరిగి తక్కువ ధరకే ధాన్యం కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం ఈ యొక్క మిల్లర్లు చేస్తూ ఉన్నారు. చివరి గింజ వరకు కూడా, చివరి ధాన్యం బొట్టు వరకు కూడా మీరు కొనే వరకు కూడా భారతీయ జనతా పార్టీ రైతులకి మద్దతుగా మరి పోరాటం చేస్తుంది. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. అన్నదాతలకు ఏమైనా సందేహాలు ఉంటే సమాచారం అందించాలని అధికారులకు ఆదేశించారు. రాత్రి వేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వాహనాలకు క్యూఆర్ రిఫ్లెక్టివ్ టేపులు ఏర్పాటు చేయాలని నిబంధనలు జారీ చేసింది. ప్రతి గూడ్స్ వాహనంతో పాటు టాక్సీ ప్లేట్ నెంబరు కలిగిన కార్లు, బస్సులు, ఇతర వాహనాలన్నింటికీ ఈ రిఫ్లెక్టివ్ టేపులు ఏర్పాటును రవాణా శాఖ తప్పనిసరి చేసింది. వీటి ధరలు భారంగా మారాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రవాణా శాఖ తెచ్చిన రిఫ్లెక్టివ్ టేపుల ఏర్పాటు నిర్ణయం సరైనదేనైనా దాన్ని అమలు చేస్తున్న తీరుపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక శాతం రాత్రి వేళల్లో జరుగుతున్నాయని అధ్యయనంలో తేలింది. ప్రమాదాల నివారణకు రవాణా శాఖ ఇటీవల తీసుకొచ్చిన నూతన విధానంతో రాత్రి వేళల్లో వాహనాల్ని రోడ్డు పక్కన నిలిపినా ఇతర వాహనదారులకు స్పష్టంగా కనబడతాయని అధికారులు అంటున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువని చెప్తున్నారు. క్యూఆర్ రిఫ్లెక్టివ్ టేపులు, రియర్ మార్కింగ్ ప్లేట్లను వాహనాలకు ఏర్పాటు చేయాలంటే ఒక్కో వాహనానికి 2,000 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నారు. రవాణా శాఖ కేటాయించిన ప్రత్యేక ఏజెన్సీల ద్వారానే ఏర్పాటు చేసుకోవాలి అనడంపై వాహనదారులు మండిపడుతున్నారు. ఇదే బండి ఫిట్నెస్ మేము ఒకప్పుడు 10 నుంచి 12,000, 15,000 ఉండే. ఇప్పుడు ప్రజెంట్ మాకు 30 నుంచి 40,000 అవుతుంది. మళ్ళీ అదనంగా ఈ 6,000 అంటే మాకు చాలా బాధ అవుతుందన్న. మేము కోరుకుంటుంది ఒకటే ప్రభుత్వాన్ని, మాకు దయచేసి మా గరీబుల దగ్గర నుంచి ఇదంతా కాకుండా కొద్దిగా తక్కువ చేయాలని మేము కోరుకుంటున్నాం అన్న. రేడియం స్టిక్కర్లు తీయడం దీనివల్ల చాలా భారం పడిపోతుంది. ప్రభుత్వం అప్పుడే వెహికల్ తీసుకున్నప్పుడే అలానే ఈ రేడియం స్టిక్కర్ల అమౌంట్లు పే చేసుకునేటట్టు తీసుకుంటే ఈ ప్రైవేట్ సెక్టర్ అనేది ఇంత దోచుకోదు. మన రేడియాన్ని ప్రభుత్వమే ఒక రేట్ని ఫిక్స్ చేసి ఈ ఆర్టీఓలకు ఇస్తే చాలా బాగుంటుంది. టేపుల్ని ఇతరుల వద్ద ఏర్పాటు చేసుకుంటే రవాణా శాఖ అధికారులు అనుమతించారు. గతంలో వాహనాలకు ముందు, వెనుక భాగంలో పచ్చని, ఎర్రటి రంగుతో రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసేవారు. తాజా టేపులపై రవాణా శాఖ లోగోతో కూడిన హాలోగ్రామ్, ప్రత్యేక నెంబర్తో కూడిన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే వాహనం పూర్తి వివరాలు తెలుస్తాయి. క్యూఆర్ రిఫ్లెక్టివ్ టేపులు వాహనాలకుంటేనే ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. సర్కార్ సంకల్పం మంచిదైనా ప్రభుత్వమే రిఫ్లెక్టివ్ టేపుల్ని అందిస్తే బాగుంటుందని వాహనదారులు, ఆయా సంఘాల నాయకులు చెప్తున్నారు. బండికి ముందట వైట్, సైడ్ ఎల్లో, బ్యాక్ రెడ్ స్టిక్కర్లతోటి బండ్లన్నీ యథావిధిగా తిరుగుతున్నాయి. ట్యాక్సులు కడుతున్నాము 3 నెలలకు ఒకసారి, టోల్ గేట్లు కడుతున్నాము. మరి వాటిలోంచే తీసి ఆ స్టిక్కర్లు ఏవో గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది కదా, నెంబర్ ప్లేట్ ఇచ్చినట్టుగా. రేట్లు కూడా అసలు ఆ ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పినప్పటి నుంచి అడ్డవలుగా రేట్లు ఏందండి. 5,000 రూపాయలు లారీకి, 2,000 రూపాయలు, 1,000 రూపాయలు ఆటోకి, డీసీఎంకి 3,000 రూపాయలు. ఏం రేట్లు అండి అవి? ఏదైతే స్టిక్కర్లు, క్యూఆర్ కోడ్లది ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో దీనికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే నేను ఒక క్యాబ్ డ్రైవర్ని, ఒక క్యాబ్ ఫిట్నెస్ రుసుము, గవర్నమెంట్ రుసుము 850 రూపాయలు, కానీ స్టిక్కర్కి మాత్రం 2,000, 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇంతవరకు మా డ్రైవర్ సంఘాలతోనూ కానీ, యూనియన్లతోనూ కానీ మా యొక్క కష్టాలు కానీ, మా యొక్క సుఖాలు కానీ విన్న దాఖలు లేవు. డీజిల్, వాహనాల విడిభాగాల ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న తరుణంలో వాహన యజమానులపై రవాణా శాఖ భారం మోపుతోందని ఆరోపిస్తున్నారు. ఒక్కో వాహనానికి వేలల్లో వసూలు చేయడంపై పునరాలోచించాలని ప్రభుత్వాన్ని వాహన యజమానులు వేడుకుంటున్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖ భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని బాబు జగజ్జీవన్ భవన్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. అగ్నికీలలు ఎగిసిపడేటప్పుడు నరమానవుడు వెళ్లలేని చోటుకు రోబోటిక్ను పంపి అదుపులోకి తెస్తామంటున్న హైదరాబాద్ అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ ఆఫీసర్ జీవి ప్రసాద్తో ఈటీవీ ముఖాముఖి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అగ్నిమాపక శాఖ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. బంజారాహిల్స్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అధికారులు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ఆస్తి, ప్రాణ నష్టం ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలపై ప్రధానంగా ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు జిల్లా అగ్నిమాపక శాఖ అసిస్టెంట్ ఆఫీసర్ జీవి ప్రసాద్ సార్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ప్రధానంగా అగ్ని ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రధానంగా ప్రాణ ఆస్తి నష్టం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి సార్? ఈరోజు సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈ అగ్ని భద్రత
ఈ అవగాహన సదస్సు ఈ ఎండాకాలం ఎక్కువగా సమ్మర్లలో ఎక్కువ అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి కాబట్టి ఈ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ దీనికి ముఖ్యంగా జిల్లా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరియు కలెక్టర్ గారు, మా డీజీ ఫైర్ సర్వీస్ విక్రమ్ సార్ గారు అందరూ అటెండ్ కావడం జరిగింది. అందరికీ అన్ని రంగాలలో ఇటు విద్యుత్ అయితేంది, అగ్నిమాపకం అయితేంది, హైడ్రా అన్ని శాఖలు సమన్వయంతో అన్ని రంగాల వాళ్ళు అవగాహన సదస్సు ప్రజలకు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా మేము మా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని డిస్ప్లే కార్యక్రమాలు నిర్వహించి వచ్చిన ప్రజలకి హాస్టల్ నుంచి, స్కూల్ నుంచి, ప్రిన్సిపాల్స్, మాల్, హాస్పిటల్స్, మిగతా అన్ని రంగాల నుంచి, అన్ని ప్రిన్సెస్ నుంచి చాలామందికి ప్రజలు రావడం జరిగింది. వాళ్ళందరికీ ఈ డిస్ప్లే కార్యక్రమాలు నిర్వహించి అందరికీ వాటి గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ డిస్ప్లేలో భాగంగా ఈ రోబోటిక్ ఒకటి, ఈ లైఫ్ గార్డ్ ఒకటి, అన్మ్యాన్డ్ లైఫ్ గార్డ్ ఇది 800 మీటర్ల వరకు దూరం వరకు నీళ్ళల్లో ఇద్దరు మనుషుల్ని కాపాడగలుగుతుంది రిమోట్ కంట్రోల్ తోటి. ఇది రోబోటిక్, ఫైర్ రోబోటిక్. ఈ రోబోటిక్ అనేది ఈ ఇండస్ట్రీస్లలో, సెల్లార్స్లలో, పాయిజనస్ గ్యాస్లలో విడుదలయ్యే ప్రాంతాలలో మనిషి వెళ్ళలేని ప్రదేశంలోకి పోయి ఫైర్ ఫైటింగ్ చేయగలుగుతుంది. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇలాంటి అత్యాధునికమైనటువంటి యంత్రాలు ఏదైతే ఫైర్ జరిగేటప్పుడు ఆర్పేందుకు ఉపయోగించినవి జిల్లాల్లో కూడా అందుబాటులో ఉన్నాయంటారా, లేకపోతే వారికి అవసరమైతే ఎక్కడి నుంచి పంపించే వెసులుబాటు కూడా ఉంటుంది సార్? ఈ హైదరాబాద్లోనే కాకుండా జిల్లాలలో ఏదైనా ఫైర్ అయినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఫైర్ స్టేషన్స్ అన్నిటినీ టర్న్అవుట్ చేయడం జరుగుతుంది. దాని తీవ్రతను బట్టి ఫైర్ తీవ్రతను బట్టి దాని పక్కన ఉన్న ఫైర్ స్టేషన్స్ని టర్న్అవుట్ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగేటప్పుడు ఈ పరికరాలు మొత్తం పట్టుకెళ్తారా సార్? పట్టుకెళ్ళేటప్పుడు ఇవి ఎలాగా ఉపయోగపడతాయి సార్? అక్కడ ఏవేవి మీకు చెప్తున్నా కదండి, ఇది రోబోటిక్. ఇవి విష వాయువులు ఆర్పేట మనకి మనిషి వెళ్ళలేని ప్రదేశంలోకి దాంట్లోకి వెళ్ళి దాన్ని ఫైర్ ఫైటింగ్ చేయవచ్చు. దీంట్లో 3 కెమెరాస్ ఉంటాయి. 180 డిగ్రీస్ రేంజ్లో ఇది పనిచేస్తుంది. ఈ 3 కెమెరాస్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ కెమెరాస్ ఉంటాయి. తర్వాత థర్మల్ కెమెరా కూడా ఉంటుంది దీంట్లో, థర్మల్ కెమెరా. దీన్ని బట్టి మనిషి ఎక్కడున్నారు దాన్ని ఆ స్మోక్ ఏరియాలలో కూడా విజిబుల్గా క్లియర్గా కనిపిస్తుంది. ఇది దగ్గరగా 500 మీటర్స్ దూరంలో రిమోట్ తోటి మనం పని చేయొచ్చు 500 మీటర్స్ దూరం వరకు దీన్ని రిమోట్ తోటి. సార్, ఇప్పుడు ఏదైనా అనుకోకుండా జరుగుతాయి అగ్ని ప్రమాదాలు అంటే ఈ ఫర్నిచర్ షాప్లో కావచ్చు, ఇటీవల బస్సులు కావచ్చు, లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగా కావచ్చు, అదే కారణం ఏదైనా కావచ్చు, ఇలా ఫైర్ ప్రమాదాలు జరిగేటప్పుడు ప్రజలు ఎలాంటి కార్యక్రమాలు అయితే ఫస్ట్ ఏం చెప్పాలి సార్? మీకు ఫోన్ చేయాలన్నా లేకపోతే మీకు తెలియపరచాలంటే ఎలా తెలియపరచాలంటారు? ముఖ్యంగా మాకు 101 టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి. ఇమీడియట్గా కాల్ చేస్తే మేము ఇమీడియట్గా అక్కడ నియరెస్ట్ ఫైర్ మా కంట్రోల్ రూమ్కి చేరుతుంది. ఆ కంట్రోల్ రూమ్ వాళ్ళు నియరెస్ట్ ఫైర్ స్టేషన్స్కి మేము ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళని టర్న్అవుట్ చేసి ఫైర్ ఫైట్ తీవ్రతను బట్టి అక్కడ ఉన్న మిగతా ఫైర్ స్టేషన్స్ని కూడా టర్న్అవుట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటాం ఫస్ట్ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కూడా జరిగే సందర్భాలు అనేకం ఉన్నాయి సార్. వాటి నుంచి ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేటెస్ట్గా మనకు అందుబాటులో ఉంది? ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా తగ్గించేందుకు మన శాఖ పరంగా ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు చేపడతాం? అయితే వివిధ శాఖలతో కూడా ఆ కార్యక్రమానికి ఫైర్ ఆపేటప్పుడు సమన్వయం చేసుకుంటామంటారు సార్? తప్పకుండా అండి. వివిధ శాఖలు అంటే హైడ్రా అయితేంది, విద్యుత్ శాఖ అయితేంది, మిగతా శాఖలతోటి కూడా మేము వాళ్ళని సమన్వయం చేసుకుంటూ వాళ్ళతోటి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటూ మేము పనిచేస్తూ ఉంటాం అన్నమాట. సార్, ఈరోజు ప్రధానంగా ఈ సదస్సుకు ఎంతమంది హాజరయ్యారు? ఈ సదస్సుకు వచ్చిన వాళ్ళు మీరు అనేక అవగాహన కార్యక్రమాలు ఇక్కడ డైరెక్ట్ నేరుగా కూడా ఆ పరికరాల్లో ఫైర్ డిస్ప్లే చేశారు. వాళ్ళు ఏమనుకున్నారు సార్? వచ్చిన వాళ్ళు కొంత అవగాహన వాళ్ళకి వచ్చిందంటారా సార్? వాళ్ళందరికీ ప్రాక్టికల్గా కూడా చూపెట్టడం జరిగింది. ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, స్మోక్ ఎగ్జాస్టర్ అయితేంది, ఈ లైఫ్ గార్డు, లైఫ్ జాకెట్, హెల్మెట్స్ వీటన్నిటి గురించి కూడా చెప్పడం జరిగిందండి. వాళ్ళకి కల్పించడం జరిగింది. ఇది మొత్తానికి జిల్లా అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ జీబీ ప్రసాద్ గారు చెబుతున్నారు. ఈరోజు సదస్సు ఏదైతే జరిగిందో అగ్నిమాపక శాఖకు సంబంధించి, అయితే ఏదైనా ఫైర్ జరిగేటప్పుడు తమకు కాల్ చేసినట్లయితే వెంటనే అక్కడికి వెళ్ళి ఫైర్ ఆర్పేందుకు కృషి చేస్తామని, అలాగే దాని తీవ్రతను బట్టి చుట్టుపక్కల ఉన్న కార్యాలయాలకు కూడా ఫోన్ చేసి తీసుకొస్తామని ఆయన చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. అమెరికాలోని కాలిఫోర్నియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
అంటారియా నగరంలోని మెరిల్ అవెన్యూలోని పేపర్ ఉత్పత్తుల పంపిణీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా పేపర్లు ఉండడంతో క్షణాల్లో మంటలు వ్యాపించి భవనాన్ని చుట్టుముట్టాయి. మంటల ధాటికి భవనం పైకప్పు కూలిపోయింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టినట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో భవనంలో దాదాపు 20 మంది కార్మికులు ఉన్నప్పటికీ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు ధృవీకరించారు. చంద్రుని అవతలి వైపు నుంచి ఆర్టెమిస్ 2 వ్యోమగాములు తీసిన భూమి ఫోటోలను నాసా విడుదల చేసింది. జాబిల్లి ప్రదక్షిణ అనంతరం తిరుగు ప్రయాణంలో మిషన్ కమాండర్ రీడ్ వైజ్ మాన్ ఈ ఫోటోలు తీశారు. జాబిల్లి చాటు నుంచి తీసిన ఈ ఫోటోల్లో భూమి నీలిరంగులో అర్ధచంద్రాకారంలో ఉంది. ఈ ఫోటోలు మంత్రముగ్ధులను చేస్తున్నాయి. సముద్రాలు, మేఘాలు ఈ చిత్రాల్లో దర్శనమిచ్చాయి. వైట్ హౌస్ సైతం ఈ చిత్రాలను పంచుకుంది. జాబిల్లి అవతలి వైపు నుంచి మనిషి తీసిన భూమి తొలి ఫోటో ఇది అని పేర్కొంది. వీటితో పాటు వ్యోమగాములు చంద్రుని అవతలి నుంచి వీక్షించిన సంపూర్ణ సూర్యగ్రహణం చిత్రాన్ని సైతం నాసా పంచుకుంది. ప్రస్తుతం వ్యోమగాములు భూమి దిశగా వేగంగా దూసుకొస్తున్నారు. శుక్రవారం పసిఫిక్ సముద్రంలో ఓరియన్ క్యాప్సూల్ స్పాట్ డౌన్ కానుంది.